జనవరి 22 భారతీయులందరి పండుగ రోజు బట్టిప్రోలు మండల ఐలవరం గ్రామానికి చెందిన సమరసత సేవా ఫౌండేషన్ బాపట్ల జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు మాట్లాడుతూ అయోధ్య బాలరాముని ప్రతిష్ఠా సందర్భంగా జనవరి 22న అన్ని దేవాలయాలలో రామాలయాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీరామ జయరామ జయ జయరామ మరియు హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణ భజన సంకీర్తనలు నిర్వహించుకోవాలని, సాయంత్రం 6 గంటల నుండి ఇంటి ముందు దీపోత్సవం దీపాలు వెలిగించుకుని కనీసం 5 దీపాలు తగ్గకుండా వెలిగించుకుని మనకు చేరిన స్వామి దగ్గర ఉంచిన అక్షంతలకు నమస్కరించి శిరస్సు ధరించాలి లేదా పెద్దలచే దీవించబడాలని, ఆ విధంగా చేసి అయోధ్య రాముని ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరైన ఫలితాన్ని పొందాలని సమరసత సేవా ఫౌండేషన్ బాపట్ల జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు తెలిపారు. పెద్దలతో దీవింపబడాలి అనే చెప్తున్నాం. సాయంత్రం ఎందుకండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఉదయం కదా మధ్యాహ్నం కదా మన ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాన్ని అడుగుతున్నారు. కానీ మనం ఒక సత్యనారాయణ వ్రతం కానీ కార్యక్రమం కానీ అంతా పూర్తయిన తరువాత అప్పుడు మనం ఆ యొక్క పురోహితుల చేత మనం ఆశీర్వదింపబడతాం. అట్లాగే అయోధ్యలో ఆ రోజు సాయంత్రం వరకు ఈ ప్రతిష్టా కార్యక్రమాలు అదేవిధంగా శాంతి కళ్యాణ కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకి దగ్గర అన్నీ పూర్తి అయిపోతాయి. కాబట్టి ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత మనం దీపారాధన చేసుకొని స్వామి దగ్గర అక్షంతలు పెట్టుకొని నమస్కారం చేసుకొని శ్రీరామ జయరామ జయ జయరామ అనుకొని మనం ఆ అక్షంతలు చల్లుకోవటం వల్ల మనకు ఆ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి హాజరైన ఫలితం లభిస్తుంది. అదేవిధంగా అందరూ కూడా ఆ రోజు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు శ్రీరామ జయరామ జయ జయరామ అని అన్ని దేవాలయాల్లో అన్ని రామాలయాల్లో కూడా ఈ భజన సంకీర్తనలు చేయాలని కూడా మనకు పైనుంచి సూచన వచ్చింది. కాబట్టి ఈ యొక్క అయోధ్య కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.